17. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇగో కొత్తవైను. కొరింథియన్ ఫస్ట్ బుక్ చాప్టర్ 11 verse 28. కొరింథీయులు మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని అలాగే చేసి ఆ రొట్టెను ఆ పాత్రను త్రాగవలెను. కాబట్టి అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. మరోసారి మనము ఆలోచిద్దాం. ఏమని ఆలోచిద్దాం? రండి, 11వ అధ్యాయం 4వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. ఎబ్రీయుస్ చాప్టర్ 11 verse 4. అందరం కలిసి ఈ మాటను తీయండి. అందరు బైబిల్ తీయండి. 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడనే తీర్పు పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎందుకంటే ఈ మాటను బట్టి ఒక జీవితం, ఒక వ్యక్తి యొక్క లైఫ్ మరణముతో అంతము కాదు అని మనకు తెలియజేస్తూ ఉంది. మరణించిన తర్వాత కూడా గొప్ప భవిష్యత్తు ఉంది. దాని కొరకు మనం ఉన్నదానికోసం కాదు కానీ ఉండబోయే దానికోసం మనం నిరీక్షించాలి. ఉన్నదంతా కంటికి కనబడేదంతా ఒక దినం కాలిపోతుంది. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. కాబట్టి హేబేలులో మొలిచినటువంటి విత్తనం. కాబట్టి ఆరాధనలో ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం అనే విత్తనము అతనిలో మొలిసి 7 శాఖలుగా ఏమైంది? అభివృద్ధి వ్యాపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ 2వ వర్తమానంలో దేవుని యొక్క బీజం ఎక్కడ చదివినాం మనం? ఎవరు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. దయచేసి అక్కడికి రండి. దేవుని యొక్క బీజము నిలవాల. దేవుని యొక్క 9వ వచనం. జాన్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 3 verse 9. దేని మూలముగా పుట్టిన ప్రతి వానిని ఆయన బీజము నిలుచును గనుక. ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుడి మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. కాబట్టి ఒక విత్తనము మొలవడానికి ముందు భూమిలో నిలబడాల. ఈ 2వ అనుభవంలో భూమిలో ఏం చేయాలా? నిలుచును. బీజము దేవుని మూలముగా పుట్టిన వానిలో ఏం నిలుస్తుంది? బీజము నిలుస్తుంది. బీజము నిలిస్తేనే మొలకెత్తుతుంది. బీజం నిలబడకపోతే, విత్తనము కుళ్ళిపోతే అది నిష్ప్రయోజనమవుతుంది. కాబట్టి వాక్యమనే బీజం, విత్తనం మనలో నిలవాల, చోటు ఉండాల. భూమి ఎత్తినప్పుడు ఏం చేస్తారంటే విత్తనము ఎడము కలుగజేస్తారు. సాలుకి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? వెడం. కొంత గ్యాప్. చెట్లకైతే, బత్తాయి చెట్లకైతే కొన్ని ఫీట్లు, మ్యాంగో అంటే ఏమంటారు, మామిడి చెట్లకైతే కొన్ని దూరం పాటిస్తారు. అది చిన్న విత్తనాలకి, ఇప్పుడు పల్లీలు అలాంటి విత్తనాలకి ఒక 1/2 feet 6 inches గ్యాప్తో వేసుకుంటూ వెళ్తారు. అవే కొన్ని రాగులు, అలాగే కొన్ని సన్నటి గింజలు చల్లుతారు. వాటికి నో గ్యాప్. ఇక ఏం చేస్తారు? వ్యవసాయదారుడు చల్లుతాడు. గిన్నెలో పెట్టుకొని, ఒక డబ్బాలో పెట్టుకొని చల్లుకుంటా వెళ్తాడు విత్తనాలు. కాబట్టి ఏవైతే విత్తనాలు భూమిలో నిలుస్తాయో అవి ఫలిస్తున్నాయి. వాక్యము నిలిచినప్పుడు వాక్యములో ప్రజలు ఏమవుతారు చెప్పండి? ఫలిస్తారు. 8వ అధ్యాయం 37వ వచనం యోహాను రాసిన సువార్త. అక్కడ రాయబడిన మాట పలుమార్లు మనం ధ్యానం చేస్తూ వస్తుంటాం.
యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 37వ వచనం యేసు ప్రభువారు ఈ మాట చెప్పాడు. జాన్ చాప్టర్ 8:37. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీరు నా వాక్యమునకు చోటు లేదు. కాబట్టి హేబేలులో దేవుని వాక్యానికి చోటు ఉంది, ఉంచుకున్నాడు. కయీనులో దేవుని వాక్యానికి చోటు లేదు. చక్కగా తల్లిదండ్రులు దేవుని వాక్యం ఉదయ సాయంకాలం చెప్పేవారు. ఖాళీగా ఉన్న సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారు. ఏం చేసేవారు? చదవడం వేరు, ధ్యానం చేయడం వేరు. ఇన్ని అధ్యాయాలు ఎడ చదువుతావని నన్ను అంటారు. చదవడానికి అభ్యంతరం లేదు, ధ్యానం చేసేది వేరు. అర్థమవుతుందా? ఎట్లా అర్థమవుతుంది అంటారు. మళ్ళీ ధ్యానం చేసుకుంటా ఉంటాం, అవసరమైనప్పుడు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేస్తాం. కాబట్టి చదవడం అనేది ఒక టార్గెట్. ఎన్నిసార్లు చదవాలా, ఎన్ని చదవాలా అని ఒక ఎయిమ్ పెట్టుకుంటాం, గురి పెట్టుకుంటాం. కానీ చదవాలా. చదువుతూ పోతుంటే ఏమొస్తుంది? మెమరీ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ధ్యానం చేస్తే ఏం దొరుకుతాయి? ఫలాలు దొరుకుతూ ఉంటాయి. చదవాలి, ధ్యానం చేయాలి. అర్థమైందా? 40 above chapters పర్ డే చదవాలా. చదువుతూ ఉంటాం. అప్పుడు ఫర్ మంత్ 1 time బైబిల్ అయిపోతుంది. ఈ సంవత్సరం టార్గెట్ 12 times ఖచ్చితంగా బైబిల్ అయిపోవాలి. 12 సార్లు అయిపోవాలి. దేవుడు 12 నెలలు ఇచ్చిండు, 12 నెలలు 12 సార్లు బైబిల్ అయిపోవాలి. సామర్థ్యం, వారికి దేవుడిచ్చిన సామర్థ్యం. అట్లని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నాడు చేసుకోకూడదు. అట్లని పులిని చూసి నక్క ఏం చేయొద్దు, వాతలు పెట్టుకొని ఒళ్ళంతా కాల్చుకున్నట్టు కాదు. కృపా వరము యొక్క కృపా పరిమాణం, క్రీస్తు వరము యొక్క కృపా పరిమాణం ఒక్కొక్కరికి దేవుడు కొలిసి ఇచ్చిన పరిమాణం. ఇది హేబేలు యొక్క పరిమాణం, ఇది నా పరిమాణం, నాకు ఇచ్చింది సామర్థ్యం. నాడే జోకు 12 times బైబిల్ అర్థం. మినిస్ట్రీ ఉంటుంది, పరిస్థితులు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, అన్నీ చేయాలి. కానీ దేవునిలో మనం ఎలా ఎదగాలనేది మనం షెడ్యూల్ ఉండాలి. మనలో ఏముండాలా? ఒక షెడ్యూల్ ఉండాలి. షెడ్యూల్ లేకోకుండా, క్రమము లేకుండా అక్రమంగా నడుచుకుంటూ పోతా ఉంటే ఎవరికి టైం దొరకదు. అర్థమైందండి? కూడికెళ్ళకు రావడము చాలామంది నిర్లక్ష్యం చేసుకుంటారు. నిర్లక్ష్యం చేసుకుంటే అర్థం టైం దొరకదు. ఆశ ఉంటే ఏం దొరుకుతుంది? టైం దొరుకుతుంది. హైదరాబాద్లో ఉన్న కొత్త వాళ్ళు కూడా రావచ్చు. ఆశ ఉంటే ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తురిపి 16 kilometers దూరంలో ఏం పోతాం? ఆ సండే స్కూల్ అప్పుడు పోయి 4 మాటలు చెప్పేస్తే అయిపోయా. ఎవరికి ఫలింపు ఉండదు. అందుకే ఎదగరు. అందుకే ఎవరు అర్థందా? టీచింగ్ చేస్తారు కానీ టీచర్ పిల్లలు చదవరు. ఒకటి ఎక్కి చూస్తూ ఉంటాడు, ఒకడు ముందుకు చూస్తూ ఉంటాడు. అరే బోర్డుకి వెళ్ళి చూడరా అంటే ఏమవుతాడు? మళ్ళీ రైట్, ఓకే మేడం అంటాడు. మళ్ళీ ఆమె పని ఆమె చేసుకుంటుంటే వీడు మళ్ళీ ఇట్లా చూస్తూ ఉంటాడు. కానీ ఏం లేదు, మనం ఇట్లా చూసేవాళ్ళం కాబట్టి, ఎప్పుడో వారానికి వచ్చి ఇటు చూస్తాం కాబట్టి, అర్థమైందా? వారానికి తొంగి చూసే వాళ్ళకి తొంగి చూసినట్టే ఉంటుంది. అర్థమైందా? పర్ఫెక్ట్ చదివి ధ్యానం చేసి బుక్ చదివి అర్థమైందా? వారకూడికలు నేర్చుకొని, ఎందుకబ్బా వారకూడికలు ప్రాణం తీసి పెడతా. ఈ భక్సింగ్ గారి సాహసంలో వారకుడికలకు రాలేదు. ఆదివారం వచ్చిన వాళ్ళు క్రైస్తవులు కాదంట, వారకుడికలకు వస్తేనే క్రైస్తవులు అంట. ఎన్ని కూడికలకు పోతాం అన్నాడంట. ఒకసారి నెహెమ్యాలో ఒక మాట చెప్పిందంట. ఏం చెప్పిందంటే, కిచెన్లో ఉండి పోయి, ఇప్పుడు మనం అన్నం పెడితే గంపలు తెచ్చిరుగా మన పెద్దలు, గంపలు ఉన్నాయిగా, భోజనం పెట్టే గంపలు ఉన్నాయిగా, గంప తీసుకొని పోయి బావిలోకి వెళ్ళి నీళ్ళు తీసుకురాపో అన్నాడంట. ఏం తెమ్మన్నాడు? గంప తీసుకొని పోయి నీళ్ళు పట్టుకురా అన్నాడంట. ఈడేం చేసిందంటే గంప తీసుకుని బావిలోకి పోతున్నాడంట, వస్తున్నాడంట. బావిలోకి ముంచుతున్నాడంట, వస్తున్నాడంట. పోయిచినావా తెచ్చినావా అన్నాడంట. పోతున్నాను, ముంచుతున్నాను, వస్తున్నానుగా నీళ్ళు రావట్లేదే అన్నాడంట. ఏం రావట్లేదు? పోతున్నాను, ఎన్నిసార్లు పోయినావు అన్నాడ. ఇప్పటికి 7 సార్లు పోయినాను అంకులు, నీళ్లు తెస్తున్నాను కానీ నీళ్లు బయటికి రావట్లే. మరి దీని గురించి నీకేమర్థమైంది అన్నాడంట. అన్నాడంట. ఏమర్థమైంది అంకులు? దీనికి సందులు ఉన్నాయి కాబట్టి నీళ్లు నిలబడతలేమేమో అన్నాడంట. కాదురా పిచ్చోడా, 7 సార్లు నువ్వు పోయి ముంచి వస్తా ఉంటే గంప శుభ్రమైంది అన్నాడట. ఏమైంది? నీళ్ళలో ముంచి ఎత్తుతా ఉంటే, మూలల్లో ముంచి ఎత్తుతా ఉంటే గంప ఏమైంది చెప్పండి? ఈ ఎత్తినప్పుడు నిండా ఉంటాయి, తీసేరకు త్వరగా గారిపోతూ ఉంటాయి. గంపకున్న బూజు
వంట వండినప్పుడు కొన్నిసార్లు కడిగి కడగ అంతా ఏమైంది చెప్పండి. కాబట్టి వారకూడికలకి ఎందుకంటే గంప ఏమైతే చెప్పండి ఇప్పుడు చెప్పండి. గంప ఏమవుతుంది? శుభ్రం అవుతుంది. బాయిలో వచ్చి మునుగుతా తేలుతా ఉంటే శుభ్రం. నువ్వే శుభ్రం కాకపోతే ఎవరినో శుభ్రం చేయమంటే అమ్మ నీది నువ్వు చూసుకో, నువ్వే చక్కగా లేవు నాకేం చెప్తావు? అర్థమైందా? నువ్వే చక్కగా లేవు, నీ గంపే శుభ్రంగా లేదు, నా గంప ఏం చేస్తావు? చూసినారండి, ముఖం బాగలేక అద్దం బాగలు కొట్టినట్టు ఉంటుంది. ఇక ఏం బాగుంటుంది? మన ముఖం శుభ్రంగా లేక అద్దాన్ని బాగలు కొడితే ఏం ఉపయోగం? అవును కదా. కాబట్టి దేవుని బీజం ఆ విత్తనం ఎక్కడ నిలవాలా చెప్పండి? ఎక్కడ నిలవాలా? హృదయములో నిలవాల. దేవుని వాక్యం అండి మనల్ని శుభ్రం చేస్తుంది. నేను ఆరంభంలో చెప్పిన కొంతమంది చెబుతూ ఉంటారు, నన్ను పంపింది దేవుడు. ఏం చెప్పినా చెప్పండి? ఫస్ట్ ఆరంభంలో చెప్పండి ఒక ఉపమానం చెప్పిన, బట్టలు తిగినట్టు ఉతకడానికి అని ఒకసారి చెప్పిన మెసేజ్లో. ఏం చెప్పిన? బట్టలు ఉతికినట్టు ఉతకడానికి ఒక సాకలి వాడు అని కొట్టుతే ఏమవుతుంటాయి బట్టలు చెప్పండి? ఏ రోజు వాషింగ్ మిషన్ మట్టిపోతే ఏం పోదు. ఏం మిషన్ అది ఊరికి చేతులు పెట్టి కొడుతుంటే మట్టి పోకపోతే తిరుగుతూ ఉంటే ఏం పోతుంది? చూసినారా? మనిషికి సుఖం కానీ బట్టకు ఏం రాదు చెప్పండి. కాబట్టి వాక్యం కూడా బండకేసి కొట్టినట్టు, నా వాక్యం బండను బద్దలు కొట్టు సుత్తె లాంటిది. నీ ముఖం కడగాల, నీ గంప శుభ్రం చేయబడాలా. అప్పుడు నువ్వు చేసే ప్రతి పనికి ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. నీకు ఆశీర్వాదం, నీకు పుట్టిన వారందరికి ఆశీర్వాదం. నువ్వు ఏ ఆత్మను కంటావో ఆత్మకు ఆశీర్వాదం. యెషయా గ్రంథం 44:3 నీకు పుట్టిన వారందరినీ నేను ఆశీర్వదిస్తాను. చూడండి అన్నమాట, నీకు పుట్టిన వారిని నేను. అర్థమైందా? మనం అంటాం పుడితే కదా ఆశీర్వదించడానికి, మనం గనేది లేదు, వాళ్ళు పుట్టేది లేదు. అర్థమైందా? ఉన్నోడు ఎదిగేది లేదు. కాబట్టి ఏంది అంటే ఏమవుతలేదు? గంప శుభ్రం చేయబడతలేదు. అది ప్రాబ్లం. కాబట్టి హేబేలు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి మొదటి యొక్క ఇత్తనం ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే అతడు ఆ బలి అర్పించేవాడు కాడు. ఎవరికంటే శ్రేష్టమైన బలి? ఎవరికంటే శ్రేష్టమైన బలి? కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న తల్లిదండ్రుల భయం, అతనిలో ఉన్న దేవుని యొక్క భయం. చాలా మందికి లేజీ ఏముంటుంది? నిర్లక్ష్యం. అర్థమైందండి? తెలిసిందిలే అనుకోవడం, ఏమి తెలవదు, ఒట్టిదే. కాబట్టి బైబిల్ యొక్క లోతు అర్థమైందా? ఎవరు కనుగొన్నవారు లేరు. అర్థమైందండి? సత్యమనున్నది బహు లోతైనది. అర్థమైందండి? నువ్వు అనుకున్నదే సత్యం కాదు, ఇంకెంత లోతుందో ఓసారి 2000 సంవత్సరాల క్రితము ఖగోళ శాస్త్రజ్ఞులు భూమి తవ్వడం ఆరంభించారు. తవ్వుకుంటూ 2000 ఫీట్లు తవ్వారు, డ్రిల్ చేశారు. 2000 ఫీట్లు తవ్వుకుంటే భూమిలో అగాధము అగ్ని ఉంది అని కనుగొన్నారు. బైబిల్ చెప్పింది కరెక్టు. బైబిల్ ప్రకారం భూమి కింద ఏముంది? అగ్నిగుండం అనేది ఉంది. రండి 7వ అధ్యాయం 24 ఎక్లీసియాస్ చాప్టర్ 7:24 ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24 ఇది నాకు సత్యమైనది, దూరముగాను. సత్యం అనేది ఏంటి? బహు దూరం, లోతైనది. నువ్వెంత పరివారం చెప్పాడు కదా అన్న, ఏంటి? శీలమండలం లోతు, మోకాల లోతు, మొలల లోతు, అర్థమైందా? నడుముల లోతు. తర్వాత ఏ లోతు? ఈదలేనంత లోతు. ఈదలేనంత లోతుకు నువ్వు ఎప్పుడన్నా పోయావా? ఈరోజు వాక్యం చెప్పడానికి ఇటు చాలు సెల్ ఫోన్లు, అర్థమైందా? కొంతమంది బుక్స్, అర్థమైందా? బుక్స్ కొన్ని మెసేజెస్ బుక్కులు, అర్థం కొన్ని ఎన్నో మెథడ్స్ వచ్చి పడ్డాయి. 4 తెస్తారు, ఏం చేస్తారు?
ధ్యానం చేసి పేపర్ పెట్టి రాయి. ధ్యానం చేసి ప్రభా నాకు వర్తమానం ఇయ్యి. అర్థమైందా? 6 రోజులు సండే పరిచర్య కోసం ప్రార్థన చేస్తే 7వ రోజుకు దేవుడు వచ్చేటప్పుడు దేవుడు ఇస్తాడు వాక్యం. చదువుతూ 6 రోజులు చదువుకుంటూ పోయి 7వ రోజు ఉదయం లేచి బైబిల్ చదివి ప్రభా వర్తమానం 6 రోజులు మోకరిస్తే దేవుడు ఏమిస్తాడు? వర్తమానం ఇస్తాడు. అది ఆత్మలకు ఉపయోగపడుతుంది. దేవుడు గంభీరంగా మాట్లాడతాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకరంగా మాట్లాడతాడు. అనాలోచన లేకుండా మాట్లాడతాడు. దయచేసి చూడండి ఏం రాయబడతా ఉంది. దేవుని యొక్క భయం. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం ఒక మాట చదువుదాం. చూడండి, హేబేలులో దేవుని యొక్క భయం. చూడండి అన్నమాట, చదువుదాం. హేబేలులో అందుకు వారు నీతిమంతుడగు దేవునికి భయపడువాడును. చాలు. కాబట్టి వారు పోయి యోధా మత పెద్దలు పోయి ఆ శతాధిపతి గురించి యేసుప్రభువు దగ్గర చెప్తా, అతను ఆ పేతురు యోహానులు వారందరూ కూడా అక్కడ చెప్తా ఉన్నారు. దేవునికి భయపడేవాడు ఎవరైనా చదవండి. దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడును. చూసినారా? శతాధిపతి అయిన కొర్నేలు. అదేందండి? ఎలాంటి వాడంట చెప్పండి. నీ దేవునికి భయపడేవాడు. అంత మాత్రం సరిపోదు. యూదులందరి వలన ఏం పొందాలి మనం? ఈ సమాజం అంతా మంచి పేరు పొందాలి మనం. సమాజం అంతా ఓకే, అర్థమైందండి? సమాజం ఈక్వల్ టు 1, సంఘం ఈక్వల్ టు 1. అందరు కలిసి మంచివాడు అనాలా, మంచి ఆమె అనాలా. అర్థమైందండి? అట్లా సంపాదించుకోవాల సాక్ష్యం. అర్థమైందండి? ఆమనా గయ్యాలి అంటారు లోకములో. అర్థమైందని ఏమంటారు? గయ్యాలి. మొండి అంటారు. ఏంటిది చెప్పండి? మొండి. ఆయననా అని అంటారు. కాబట్టి ఒకరు ఏం చెప్తా ఉన్నారు? యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు. యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ దేవుడు కయ్యూను గురించి, హేబేలు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఒకడు దేవుని భయం లేనోడు, ఒకరు దేవుని భయము కలవాడు. ఒకడు సమాజముతో, సంఘముతో, కుటుంబముతో సాక్ష్యం లేనోడు, మరొకడు సంఘముతో, సమాజముతో ఏం పొందుతా ఉన్నాడు? సాక్ష్యం పొందుతా ఉన్నాడు. అతడు దేవునికి భయపడువాడు. ఎవరు? దేవునికి భయపడుట అనే విత్తనము హేబేలులో మొలుస్తా ఉంది. అది యేసేపు అన్నాడు ఒక మాట. యేసేపు అన్నలను చూసి, తమ్ములను చూసి, నేను దేవునికి భయపడవాడను. నువ్వు చెప్తున్నావు ఆ మాట, మనం చెప్తాం ఆ మాట. నేను దేవునికి భయపడువాడను, దేవుని భయం నాలో ఉంది, నేను దేవునికి భయపడువాడను. ఎక్కడ? ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. జెనెసిస్ చాప్టర్ 42 verse 43. రండి. 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడను. దేవునికి భయపడే ఒక సహోదరుడు, దేవునికి భయపడే హేబేలులాగా ఒక సహోదరి, దేవునికి భయపడే ఒక సేవకుడు, దేవునికి భయపడే ఒక పెద్దలైన సిస్టర్స్, దేవునికి భయపడే వారు ఉంటే ఎంత మంచిదో. దేవునికి భయపడే ఒక యవనస్తుడు, దేవునికి భయపడే ఒక యవనస్తురాలు దేవుని సంఘములో ఉంటే ఎంత క్షేమమో. కానీ అందరికీ ఏం లేదు. రోమపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. వారి కన్నుల ఎదుట ఏం లేదు. రోమన్స్ చాప్టర్ 3 verse 18. వారి కన్నుల ఎదుట ఏం లేదు వారికి. ఎవరి భయం లేదు? దేవుని భయం లేనుడు ఏ పనైనా చేస్తాడు, ఏ మాట అయినా మాట్లాడతాడు. దేవుని భయం లేనులకు తల్లిదండ్రుల భయం ఉండదు, పిల్లల భయం ఉండదు, ఎవరి భయము ఉండదు. ప్రియా స్నేహితుడా, సహోదరి, అందుకనే దేవుని భయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏంటిది? చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అబ్రాహాము కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ స్థలమందు రండి. 11వ వచనం 20వ అధ్యాయం. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం.
11వ వచనం. అబ్రహాము ఏ స్థలమందు దేవుని భయం లేదు. అర్థమైంది? ఏ మాత్రం కూడా లేదంట. కాబట్టి దేవుని భయం అవసరం. పెద్దకు చిన్నకు సేవకులకి అందరికీ దేవుని భయం రావాలా. దేవుని భయం లేకపోతే దేవుడు భయపెడతాడు. నువ్వు దేవునికి భయపడడం నేర్చుకుంటే నువ్వు ఏ శత్రువుకు భయపడవు. నువ్వు దేవుని భయం నీ చేతులు లేకపోతే నువ్వు వారు ఒక త్రోవనొచ్చి దేవునికి భయపడు వారి మీదికి ఒక త్రోవనొచ్చితే 7 త్రోవలు పారిపోతారు. అర్థమైందండి? ఇప్పుడు దేవుని భయముల మీదకి సమస్యలు ఒక్క మార్గాన్ని వస్తే వాళ్ళ ఎన్ని మార్గాలు పోవాల్సి వస్తుంది? మళ్ళీ రిపీట్ 7 త్రోవాలు 7 మార్గాలు ఎదుర్కొని చెట్లల్లో గుట్టల్లో గొంతుల్లో లోతుల్లో ఎక్కడ పడి పరిగెత్తాలనో నీకు అర్థం కాదు ఒక దినమిగా. అది కంప తెలవదు, అది గుట్ట తెలవదు, అది సముద్రం తెలవదు, అది నది తెలవదు. దేవుడు నిన్ను భయపెట్టే సమయం ఒకటి వస్తుంది. దేవునికి భయపడకపోతే దేవుడు నిన్ను నిద్ర పట్టకుండా చేసే సమయం ఒకటి వస్తుంది. పరుగులెత్తే సమయం వస్తుంది. అయ్యో రాత్రి ఎప్పుడు అవుతుంది, అయ్యో ఎప్పుడు తెల్లారుతుంది, అయ్యో ఎప్పుడు పగలవుతుంది. గొటకళ్ళు మింగుతూ నిద్ర పట్టక కను రెప్ప ముయ్యక ఉండనటువంటి స్థితి సంభవిస్తుంది. జాగ్రత్త సుమా. యవన సహోదరి, దేవునితో ఆటలు కాదు. సహోదరుడా సహోదరి, దేవుని భయం అవసరము. ఈ బోధించే వాక్యమే బోధించే వ్యక్తిని తరిమే పరిస్థితి రావచ్చు. నువ్వు దేవుని భయం లేకుండా నువ్వు బోధిస్తే, దేవుని భయం లేకుండా నటన జీవితము సంఘములో నువ్వు కలిగి ఉంటే ఇదే వాక్యము నిన్ను పట్టుకొని తరుముతుంది. జాగ్రత్త సుమా. ఇది జీవము గల దేవుని సంఘం, ఇది జీవము గల దేవుని వాక్యము, ఆయన సిలువ మార్గము. రెండోది రండి చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. అర్థమైందండి? ఏమర్పించినాడు? శ్రేష్టమైన బలి అర్పించింది. 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి రాసిన సువార్త. రెండో విత్తనం ఏంటి? అతనిలో మొలిచిన విత్తనము హేబేలులో. చూద్దాం రండి ఏం చెప్తూ వచ్చిన దేవుని వాక్యము. 23వ అధ్యాయం 35వ వచనము. నీతిమంతుడైన హేబేలు. అర్థమైందండి? హేబేలు ఎలాంటి వాడంట? దేవునికి భయపడే విత్తనం ఆయనలో ఉంది, మొలిసింది. రెండోది నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? హేబేలు నీతిమంతుడు. ఎట్లా మానవుడు నీతిమంతుడు అవుతున్నాడు? ఏ దినము హేబేలు ఆ రక్త ప్రోక్షణమైన బలి అర్పించినాడో యేసు ప్రభువుకు మాదిరిగా గత కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి రాబోతాడు అని, ఆయన సిలువ వేయబడతాడు, ఆయన రక్తము కారుస్తాడు, మానవుని పాపమునకు క్రయం చెల్లిస్తాడు, మానవుని నీతిమంతునిగా తీరుస్తాడని ఉద్దేశము ప్రవచనార్థకంగా ఆయన కలిగిన వాడై ఆయన ముందుగానే నీతిమంతుడిగా తీర్చబడటానికి బలి అర్పించి రక్తము కూడా చిందించాడు. తన రక్తం హేబేలు ద్వారా చిందించబడతా వచ్చింది. ఈ రోజు యేసు ప్రభు యొక్క రక్తం నీ ద్వారా నా ద్వారా నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన చిందిస్తూ వచ్చినాడు. ఆ దినము కయ్యూను హేబేలు రక్తాన్ని చిందించినాడు. ఈ దినము సర్వలోకము యేసు రక్తాన్ని చిందించడానికి కారణమవుతుంది. ఆ రక్తమే మానవుని నీతిమంతునిగా చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనం 25, 23 చూడండి. 27 Romans chapter 4 verse 25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుట కొరకై. అర్థమైందండి? నీతిమంతులుగా ఎలా వస్తుంది నీతి? 54వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం ఆఖరి 3 లైన్లు చూడండి. నా యెహోవా సేవకుల నీతి నా వలన కలుగుతుంది.
యెషయా 54:17. ఐజియాస్ చాప్టర్ 54:17. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన, దేవుని వలన సంపాదించుకో. మానవుని నీతి పనిచేయదు, మానవుని జిత్తులు పనిచేయవు, మానవుని వేషాలు పనిచేయవు. నేను నీతిమంతుడు అనుకుంటే కుదరదు. దేవుని నీతి సంపాదించుకో. ఏ వేలులో ఏ నీతి సంపాదించబడింది? దేవుని ద్వారా అతడు నీతిమంతుడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. నీతిమంతుడు విశ్వాసం మీద ఆధారపడతాడు. ప్రభునందు ప్రియ స్నేహితుడా, సహోదరి, నన్ను నీతిమంతునిగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం కార్చాడే, నీతిమంతుడిగా చేయడానికి. ఈరోజు అపవిత్రులుగా చేయబడడానికి కారణం ఏంటి? ఎందుకు అపవిత్రులుగా చేయబడతా ఉన్నారు? ఎందుకంటే దేవుని బీజం మొలవలే, ఇత్తనం మొలవలే. అర్థమైంది? మొలిస్తే కదా అసలు మొలకొచ్చేది, మొలకొస్తే కదా చెట్టు అయ్యేది, చెట్టు అయితే కదా ఫలాలు వచ్చేది. అర్థమైంది? ఆ ప్రేమ, సంతోషం, సమాధానం, ఆత్మ ఫలములని చెప్పుకోవడానికి ఫలాలు ఎప్పుడు వస్తే ఇత్తనమే మొలచనిచ్చు. ఆడ లేకపోతే ఎప్పుడు మొలకవుతుంది, ఎప్పుడు చెట్టు అవుతుంది, ఎప్పుడు ఫలిస్తావు, ఆ ఫలాలు తీసుకెళ్లి ద్వారబంధనానికి కడతావు, ఎప్పుడు యేసు ప్రభు తీసుకుంటాడు. నువ్వు మొలిచిన చోటనే విస్తరించిన భక్తిహీనుని చెట్టు వలె ఉన్నావని దేవుని వాక్యం రాయబడింది. అర్థమైందండి? హేబేలులో దేవుని యొక్క భయం మొలుస్తా వచ్చింది. హేబేలులో నీతిమంతుడిగా ఆయన ఉంటూ వచ్చినాడు, నీతిమంతుడిగా. మూడోది చూడండి, చదువుదాం. హెబ్రీ పత్రిక 11:4. విశ్వాసమును బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైన బలి. దేని బట్టి? విశ్వాసం అనే విత్తనం. అర్థమైందండి? ఏ విత్తనం? మొదటిది ఏంటిది? దేవునికి భయపడు. నాకు భయపడవాకు, వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, నన్ను కేర్ చేయకు, నన్ను చూస్తే డోంట్ కేర్ అను, పర్వాలేదు. అర్థమైందా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవునికి భయపడు. అర్థమైందండి? నన్ను చూడవాకు, దేవుని చూడు, నీ నీతిని కాపాడుకో. నన్ను చూడబాకు, నీ విశ్వాసాన్ని కాపాడుకో. విశ్వాసములో నుండి అధిక విశ్వాసం. ఓన్లీ మామూలుగా ఏదో ఒక విశ్వాసి అంటే సరిపోదండి. విశ్వాసములో నుండి అధిక విశ్వాసములోనికి హేబేలు రాబడుతూ వచ్చినాడు. రోమపత్రిక 1:17. రోమన్ చాప్టర్ 1:17. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. కొలత లేదండి. అందుకనే మత్తయి 10 అన్నాడు ఆ స్త్రీని, అమ్మా నీ విశ్వాసము గొప్పది. లూకాసు వార్త 7 ఒక శతాధిపతిని ఉద్దేశించి యేసుప్రభు అన్నాడు, ఇజ్రాయేల్లోనైనను ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు. ఎంత కొలతే చెప్పాలని విశ్వాసాన్ని. అర్థమైందండి? దినమునకు నువ్వు చేసే దినచర్య అంత రాసుకో, అప్పుడు నీ విశ్వాసం, నీ నీతి కనబడుతుంది. నువ్వు రాసుకో, ఓ షెడ్యూల్ ప్రకారం రాసుకో, బిజినెస్ షెడ్యూల్ రాసుకో, నీ లైఫ్ సైకిల్ రోజు దినమంతా నువ్వేం చేస్తున్నావు రాసుకో. అర్థమైందండి? ఆ తర్వాత ఏం చేయాలి మనం? ఏమంటారు దాన్ని? తెలుగులో బాహారాలు అంటారు, ఏమంటారు? డివైడెడ్ చేసేసేయి. డివైడ్ చేసుకొని దేవుని కొరకు ఎన్ని మాటలు చెప్పావు, అర్థమైందా? నీలో ఎన్ని అబద్ధాలు ఆడావు, బిజినెస్లో కావచ్చు, మోటార్ మాటలు కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, ఇంట్లో కావచ్చు, భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు, అన్నీ చూసుకొని డివైడెడ్ చేసేయి. శేషం ఎంత వస్తుందో చెప్పు. మిగిలింది విశ్వాసం ఎంత ఉందో చెప్పు. నీ జీవితములో, మన జీవితములో హేబేలులో ఏముంది? ఇప్పుడు మూడోది విశ్వాసం అనే విత్తనము. ఒకటి దేవునికి భయపడే విత్తనము, రెండోది నీతిమంతుడు అనే విత్తనము, మూడోది విశ్వాసం అనే విత్తనము, నాలుగోది రండి ఫిలిప్పీ పత్రిక 1:4. ఫిలిపియన్ చాప్టర్ 1:4. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో నాతో పాలివారై ఉన్నారని చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు
యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనను ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు జ్ఞాపకం చేసుకున్నప్పుడు. అర్థమైందండి? ఏం చేసినాడంట హేబేలు? ప్రార్థన అనే విత్తనము. కయీను కాడికి వచ్చాడు దేవుడు. ఒరే దుష్టుడా, ఏందిరా ఈ పని, ఏంది ఇట్ట చేసినావు? చక్కగా అన్నకు తమ్ముడు, తమ్ముడు అన్నకు, ఇంకా నలుగురు మీ నాన్న పిల్లల కంటే అందరు కలిసి ఒక సంఘమై అందరూ మంచిగా ఉంటారని నేను సంతోషపడితే, అరే చిన్నోడా పెద్దోడా ఎక్కడ్రా చిన్నోడు హేబేలు ఎక్కడంటే, ఎవరును ఎక్కడునో ఆయన నాకేం తెలుసు? అర్థమైందండి? నేను ఎరుగను. చూడండి 9వ వచనం, 4వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? కయీను అడగ్గా అతడు, నేను ఎరుగను, నా తమ్ముని కాలు అన్నా, వాడిని చంపిందే నాకు ఎదురుండొద్దని, వాడు ఎదగొద్దని, వాడు రావద్దని. అర్థమైందండి? ఈడుంటే నా రాజకీయానికి ఇబ్బంది అని, అర్థందా? ఈడుంటే నా పరిచర్యకి ఇబ్బంది అని, ఈడుంటే నేను ఎదగలేనని, ఈడుంటే నేను ఏడబోతును అని. అర్థమైందా? చంపిందే అందుకైతే కయీను ఎక్కడా, హేబేలు ఎక్కడా అని నన్ను అడుగుతావేంది? కయీను ఎక్కడా అడగకుండా, కయీను కనపడతలేదు నీ మధ్యన అడుగుతలేవే, కయీను రావట్లేదని అడుగుతలేవే. హేబేలు గురించే పట్టిందే నీకు, హేబేలు గురించే చింత అయిందే, హేబేలు లాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావే, కయీను పోగొడుతున్నావే, కయీను స్థానం పోతా ఉందే, కయీను ఉంటలేడే ఇప్పుడు. అరే ఎంతమంది కయీనులు సంఘాల్లో. అర్థమైందండి? సంఘాలు ఏం తయారైనారు? కయీను పోగొట్టి హేబేలుని అడుగుతాడేంటి? నేను అడగడానికి ఒక కారణం ఉందిరా నాయన, నేను అడగడానికి ఒక కారణం ఉంది. తప్పు నాది కాదు బిడ్డ. హేబేలు లాంటి వాళ్ళు ఎంతోమంది సంఘములో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు. ఇదిగో నీ తమ్ముడు కయ్యూని మాటల చేత క్రియల చేత నువ్వు హత్య చేస్తా ఉన్నావే, ఆ రక్తము ఏ భూమి అయితే పుచ్చుకుందో, ఏ నేలైతే పుచ్చుకుందో నీ కోసం మొరపెడుతుంది. వాని మార్చు ప్రభువా, నా ప్రాణం పోయినా పర్లేదు, నా అన్నను మార్చు, నా అన్న అనవసరంగా నన్ను చంపాడు, క్షమించు అని అంటుందిరా కయ్యూనా. హేబేలు రక్తం మొరపెడుతుంది. హేబేలు రక్తం నా ఎద్దకు, ఆ మొర నా ఎద్దకు చేరింది. జాగ్రత్త, నీ గురించి ఎవరన్నా నీ శాస్త్రాలు చూసి అర్థమైందా మొర పెడితే, ఆ మొర దేవుని దగ్గరికి పోతే దేవుడు నీ కాడికి వచ్చి కయ్యూనా అంటాడేమో ఈ రాత్రి. అంటాడా? నీ గురించి ఎవరన్నా మొర పెడితే, అర్థమైందా, నీ గురించి ఎవరైనా ప్రార్థన చేస్తే, ఇతడు ఆటంకరం, ఈమె ఆటంకకరం, ఈ పరిస్థితులు ఆటంకరం, వీళ్ళు సరిగా రావట్లేదు, వీళ్ళు శుభ్రం చేయబడతలేదు అని అంటే, ఆ ప్రార్థన నీకు ఎదురై దేవుని కాడికి పోయి ఆయన దిగి వచ్చి, అబీమెలెకు ఏ ఊరా స్త్రీ అన్నిటి కాడికి పోయిండు, నీ కాడికి రాడా? నీ కాడికి వస్తారా రాడా? అన్నిటి కాడికి. ఎవరా స్త్రీ? ఎవరు అనుకుంటున్నావు? అతడు ఒక ప్రవక్త. ఆ ప్రవక్త భార్య. అమ్మ, నాకు తెలియదు ప్రభువా. తెలియకపోతేగా ఇట్టడి పనులు చేస్తావా నువ్వు? తెలియకపోతేగా ఇట్టడి పనులు చేస్తావా నువ్వు? అలా రాజులని అహమా? అర్థమైందండి? ఎవడికి రాజువు నువ్వు? నేను రాజులకు రాజును, కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. అర్థమైందండి? నేను ఎవరనుకున్నావు? నేను రాజులకు రాజును, దేవులకు దేవుడును. ఏమనుకుంటున్నావు? అర్థందా? నీది 5 ఏళ్ళు ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. అర్థమైందండి? సకల మానవుల దేహములు, అన్ని ప్రాణ ఆత్మలు నా చేతిలో ఉంటూ ఉన్నవి. కాబట్టి ప్రార్థన, అతని ప్రార్థన ఎక్కడికి పోయిందంట? దేవుని ప్రార్థన అనే బీజం. మొదటిది ఏంటిది చెప్పండి?
దేవునికి హేబేలు దేవునికి భయపడే విత్తనాన్ని మొలుస్తా ఉంది. విత్తనము హేబేలులో నీతిమంతుడనే విత్తనము మొలుస్తా ఉంది. హేబేలులో విశ్వాసం అనే విత్తనము మొలుస్తా ఉంది. హేబేలులో ప్రార్థన అనే విత్తనము మొలుస్తా ఉంది. మరి నీలో చెరొక మాట చదివి ముగించుకుందాం రండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఏ విత్తనం ఉండాలా? 1వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఉంటుంది, ఆత్మచేత మీరు ముద్రించబడితిరి, మీరును అసత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఒక దేవునికి భయపడే వాని మీద, ఒక నీతిమంతుడని తీర్పు తెచ్చబడిన వాని మీద, ఒక విశ్వాసముతో అంతకంతకు విశ్వాసములో ఎదుగుతున్న వాని మీద, ప్రార్థనలో ఫలించే వాని మీద ఏముంటుంది? ఆత్మ నీ మీద ఉంటుంది. ఆత్మలో ఫలించాల. ఆత్మ ఊరికి రాడండి, అర్థమైందండి. యేసుప్రభు అంటే పలుకునేమో కానీ పరిశుద్ధాత్ముడా అంటే నీ ముఖం కూడా చూడు. ఎంత పరిశుద్ధంగా ఉంటేనో, ఎంత పరిశుద్ధ. అందుకే దేవుని పరిశుద్ధాత్మని పేరంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మీరు ఆత్మ చేత. కాబట్టి హేబేలు కయీను చేతిలో ఉన్నప్పటికీ తప్పించుకోగలడు. కానీ ఎందుకు తప్పించుకోలేదు? దైవ నిర్ణయానికి లోబడుతూ వచ్చినాడు. దైవ కార్యము తన ద్వారా ఇలాగు నేను బతికితేనే కాదు, అర్థమైందా? పాపం విషయమై చచ్చిపోయి నీతి విషయమై హేబేలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరం పాపం విషయంలో మృతులుగాను, నీతి విషయంలో జీవించువారుగాను మనం హేబేలు వలె మాట్లాడేవారిగా ఉండాలా. అతడు మృతి నొందియు మనతో ఏం చేస్తా ఉన్నాడు? మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే అతడు దేవుని ఆత్మ చేత భద్రపరచబడ్డాడు. ఎవరి చేత చెప్పండి? దేవుని ఆత్మ చేత అతడు ముద్రించబడుతూ వచ్చినాడు. దయచేసి రండి 1 కొరింథీ 4వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ మాట, విశ్వసించితిని గనక మాట్లాడితిని, రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై. ఏ ఆత్మగలవారమై? 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఏం చేయడు? ఇప్పుడు చెప్పండి. శరీరానుసారుడికి ఏం అర్థమవుతుంది? అంగీకరించాడు. మనం ఎంత చెప్పినా ఆత్మానుసారులు ఆత్మ సంగతులను వివేచిస్తారు. ప్రకృతి సంబంధి దుష్టుడు కయీను గురించి రాయబడింది. యోహాను రాస్తాడు ప్రకటన గ్రంథం ముందులో, యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, వాడు తన తమ్ముని ఎందుకు చంపాను? తన తమ్ముని క్రియలు మంచివైనందున, వాడు దుష్టుడి సంబంధి అయినందున వాడు ఏం చేస్తూ వచ్చినాడు? తన తమ్మును చంపాడు. దుష్టుడు చేసే పని. కయ్యూనుకు దేవుని గురించి తెలుసు, హేబేలుకు దేవుని గురించి తెలుసు. ఎరిగి చెడిపోయినోడు కయ్యూను, ఎరిగి ఫలించినోడు హేబేలు. ఎంతమంది ఎరిగిన దుష్టులు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు తయారై ఎంతమంది ఆత్మీయులను చంపడానికి తయారైతున్నారు, సంఘాలను పాడు చేయడానికి. అనగాదా ఎగ్దం కటక్ అన్నట్టు హేబేలును చంపేశాడే. ఎంతమంది చంపుతావా, సంపాదిస్తావా? యేసు ఎందుకు రక్షించాడు? చంపడానికా, సంపాదించడానికా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి. చంపడానికా, సంపాదించడానికా? ప్రతి మనిషిని క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి. కాబట్టి 5 విత్తనాలు. ఒకటేంటిది? హేబేలులో ఉన్నటువంటి మరి దేవుడు చేసిన నూతన క్రియ ఏంటంటే, హేబేలులో మొలిసిన దేవుడేసిన వాక్యమైన విత్తనము 5 విత్తనాలు. ఒకటేంటి?
దేవునికి భయపడే విత్తనం. రెండేంటి? నీతిమంతుడు అనే విత్తనం. మూడోదేంటి? విశ్వాసం అనే విత్తనం. నాలుగోదేంటి? ప్రార్థన అనే విత్తనం. ఐదోదేంటి? దేవుని ఆత్మ అనే విత్తనం. దేవుడి ఈ ఐదంతల అనుభవం ద్వారా దేవుడు మనల్ని ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఇదిగో నేను ఇప్పుడే నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. పాతవి కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగు. మే గాడ్ బ్లెస్ యు. లెట్ us pray. సహోదరులు రండి, ప్రభా స్తుతిస్తున్నాం. ఆరాధనలో రెండవ వర్తమానంలో మీరు సహాయపడుతూ వచ్చినారు. మాకు ఇచ్చిన వాక్య లేఖన భాగాల ద్వారా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. కాగా ఎవడైనను క్రీస్తునందున నూతన సృష్టి, పాతవి గతించినది కొత్తవైన. కాబట్టి ప్రతి మనుషుడు ఈ వాక్యానుసారంగా తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగాలని చెప్పు. అనేకులమైన నీ బిడ్డలమైన మేము శాలెములో నీ బల్ల ఎదుట మోకరిస్తూ వచ్చిన ఒలివ మొక్కల వలె, కయ్యను వలె బలహీనులమని ఒప్పుకుంటున్నాం. హేబేలు వలె బలవంతులుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా విధేయతను బట్టి సిగ్గుపడుతూ ఉన్నాను. దయతో క్షమించు, నూతనపరచు. దేవునికి భయపడే వారిగా, నీతిమంతులుగా తీర్చబట్ట కొరకై విశ్వాసం నుండి అతిక విశ్వాసంలో వచ్చేవారిగా మేము ఉండినట్లుగా తండ్రి, ప్రార్థనా పరులుగా దేవుని ఆత్మను కలిగిన వారం కూడా సాయం చేయమని, అలాగే మనం సిద్ధపరచమని, క్షమాపణ అడుగుతున్న ప్రతి బిడ్డను మీరు క్షమించి నూతనపరచమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అలాగనే ఉండండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని, ప్రభు అయిన యేసు తాను రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దేని చేయడం చెప్పాను. ప్రభా నీకు వందనాలు. బల్లపై పాత్రలు ఉంచబడిన ఈ రొట్టెను మీ శరీరముగా మార్చి మా ఆత్మీయ క్షేమం కొరకు దయచేయండి. సిద్ధంగా ఉన్న ప్రజలు పెట్టి వందనాలు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సిద్ధంగా ఉన్నవారు మీ కుడి హస్తాన్ని తలకు పైగా ఎత్తి ఉంచండి. పాత్ర మీ వద్దకు వచ్చినప్పుడు ఓ చిన్న ముక్క తీసుకొని పక్క వారికి అందించండి. త్వరగా అందించుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఎవరికైనా పాత్ర అందవలసి ఉండి ఒకవేళ పొరపాటున అందకపోతే మీ కుడి హస్తం తలపై ఉంచండి. పాత్ర మీ ఎందుకు వచ్చినప్పుడు ఒక చిన్న ముక్క తీసుకొని పక్క వారికి అందించండి. మీ అందరికీ పాత్ర అందిందని నమ్ముచున్నాము. మీ చేతులు దించండి. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. పర్లేదు తండ్రి, బల్లపై పాత్ర ఉంచబడిన ఈ ద్రాక్షరసమును తండ్రి మీ రక్తంగా మార్చి మా ఆత్మీయ క్షేమం కొరకు దయచేసి సిద్ధంగా ఉన్న ప్రజ బట్టి వందన వారమంతా భద్రత చేసుకుని నామను స్తుతించి ప్రాజెక్షన్ తండ్రి. ఆమేన్. సిద్ధంగా ఉన్నవారు మరోసారి మీ కుడి హస్తం తలగుపై ఉంచండి. పాత్ర మీ వద్దకు వచ్చినప్పుడు ఒక చిన్న చుక్క తీసుకొని పక్క వారికి అందించండి. ఎవరికైనా పాత్ర అందవలసి ఉండి పొరపాటున అందకపోతే మీ కుడి హస్తం బ్రదర్స్ వైపు చూడండి త్వరగా. ఈ మధ్యలోకి రావాలి త్వరగా. మీ అందరికీ పాత్ర అందిందని నమ్ముచున్నాం. చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. పళ్ళు తండ్రి స్తుతిస్తున్నాం. ఈ ప్రభుదినాన్ని ఇచ్చే వందనాలు తండ్రి. మీద ఆశను పెట్టి మీరు ఆడుకుంటూ వచ్చినారు. కొత్తవాళ్ళగుళ్ళో శాలయం ప్రార్థనా మందిరమైన దీపస్తంభాన్ని మీరు నిలబెట్టుకొని పెద్దలనిచ్చి సేవకులనిచ్చి సంఘాన్నిచ్చి మీరు చేసుకుంటున్న పరిచయను బట్టి స్తోత్రాలు.
ఈ దిన పరిచయలో మీరు తోడుంటూ వచ్చినారు, మాట్లాడుతూ వచ్చినారు. హేబేలు వలె మేము జీవించి ఫలించుట కొరకై సహాయం చేయండి. మీ కార్యం జరిగించండి. నామానికి మేము తెచ్చుకోండి తండ్రి. దేవుని వాక్యమని ఇంకా తెలిసి తెలియక ఎవరైనా అయోగ్యంగా చేయిస్తే దయతో క్షమించి మరొక తరుణం దయచేయండి. మిగిలిన రొట్టె ముక్కలు, ద్రాక్షరసం సకల పరిశుద్ధులుగా సూచనగా ఉంటున్న మందిలో మీ సంఖ్యను పరిపూర్ణం చేయండి. ఈ ప్రాంతం అంతా రక్షించండి. గత దినాల్లో కంబైన్డ్ ఎత్ మీటింగ్లో, వార కోడికల్లో మీరు సహాయపడుతూ వచ్చిన స్తోత్రాలు. రేపు నెలలో బండ్లగూడ పరిచర్య కంబైన్డ్ యూత్ మీటింగ్ జ్ఞాపకం 19వ తారీఖు ప్రభా. మరి ప్రేమావతిపేటలో ప్రభా మరి సిస్టర్స్ మీటింగ్ 1 డే జ్ఞాపకం చేసుకొని అనేకులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి సాధించండి. 13వ తారీఖు బుద్ధివేల్లో మందిని యానివర్సరీ డే ఉంది, జ్ఞాపకం చేసుకోండి. కార్యం జరిగించండి. ఎబ్రోన్ పరిచర్య, ఎబ్రోన్ పెద్దలు ప్రభా జ్ఞాపకం చేసి కొరియనుకులకు ఆరోగ్యం దయచేయండి. పేటాచరణకు ఆరోగ్యం దయచేయండి. ఆఫీసులో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, సేవకులను కోల్పోయిన సేవకురాలు, విడోస్ అయిన సేవకురాలు, తండ్రి వంటశాలలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకో. ప్రపంచ దేశ పరిస్థితులు, పశ్చిమాసియాలో భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇస్రాయేల్, అమెరికా, ఇరాను, కొన్ని దేశాలు అడుగుతూ ఉన్నాయి. ఏదైనా మీ ప్రభు వచ్చిన మీరు మెలకుగా ఉండన్నా, మీరు చెప్పిన సూచనలు జరుగుతున్నాయి. సంఘాన్ని ఆయత్తపరచు, సిద్ధపరచు. ఎప్పుడొచ్చినా మిమ్మల్ని ఎదుర్కొని ఎత్తబడి గుంపులు ఉండడానికి హేబేలు వలె భయము, నీతిని కాపాడుకొని ప్రభా మరి విశ్వాసమును కాపాడుకొని ప్రార్థన కలిగి ఉండి ఆత్మను కలిగిన వారమై తండ్రి పాటల చేత ఎగిరి నీ వద్దకు వచ్చే భాగ్యం దయచేయండి. విశ్వాసులు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. పాటలు పాడేవారిగా, వాయిద్యాలు వంచారు, వాక్యం చెప్పేవారిగా, ప్రార్థించేవారిగా, పరిచర్య చేసేవారిగా సంఘమంతా సిద్ధపరచండి. సంఘ పెద్దలను, బాధ్యత సహోదరులను జ్ఞాపకం చేసుకో, కనికరించు, వారిగా మీకు నడిపింపు దయచేయండి. మందిలో సౌండ్ సిస్టమ్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, దయచేసి కావలసిన కృపా సంఘాన్ని దయచేయండి, కార్యం జరిగించు. ఈరోజు సాయంత్రం ఎరుసలేములో శంషాబాద్ సువార్త ప్లస్ మరి సువార్త కూడిక ఉంటుంది. మీ దాసు జయరాజు అన్న వస్తాడు. మరి అందరూ కూడా ఎల్లగలిగిన వారందరూ కూడా ఆ స్థలానికి రావాలంటే సాయించండి. శ్రీకాంత్ ప్రభా పిల్లలకు కూడా శ్రేష్ఠ నిశ్చయ దీవెన ప్రభా. మరి చికెన్ పాక్స్ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి కొత్తవాలుగుల్లో కొంతమందికి ప్రభా సింపుల్గాను, కొంతమంది సీరియస్గాను అంటే హెవీగాను చికెన్ పాక్స్ అటాక్ చేస్తూ ఉంది. దయచేసి మీరు బాగు చేయండి. ఆ దురాత్మను యేసునామమున బంధించండి. మంచి ఆరోగ్యం దయచి విడుదల దయచేయండి. ఈ వార కొడికలు కూడా సిద్ధ వహించండి. చేయబోయే ప్రతి ప్రకటనలో తోడుగా ఉండు ప్రభా. ఎబినేర్ అన్న హాస్పిటల్లోనే నా ఆపరేషన్ అయింది. క్షేమమి, ఆరోగ్యమి, త్వరగా కోలుకోవడానికి సాధించి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో, మీరు కనికరించండి. సండే స్కూల్ పరిచర్య జ్ఞాపకం చేసుకో. కోట్ల కొద్ది వందనాలు. ప్రేమ, సంతోషం, సమాధానం, సంఘానికి ఆత్మలు, సమకూర్చబడిన ఆత్మలు ప్రభా. మరి సంపాదించబడే ఆత్మలు సంఘంలో సంపాదించబడే వారిగా మేము ఉండడానికి సాయం చేయండి, కనికరించు. ఆత్మల లెక్క మేము చెప్పవలసిన వారమై ఉంటున్నాం, కనికరించండి. బెనర్జీని ఆత్మచేత ముద్రించండి. మీ నామానికి మాయం తెచ్చుకో, కావాల్సిన కృపయండి. తగిన సమయంలో మీ కార్యం జరిగించు వేచి ఉంటున్నాం. అలాగే గోమ్స్ కూడా 4th ఇయర్ సబ్రా 2nd ఫైనల్ ఎగ్జామ్ జ్ఞాపకం చేసుకో. బ్లెస్సింగ్ కూడా ఫీజీ కొరకు సిద్ధపరచు, బలపరచు, మీ కార్యం జరిగించు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకో. బాప్తీసం తీసుకునే వారికి కూడా సరైన మనస్సాక్షి మీరు దయచేయండి. నీ నామానికి మాయం తెచ్చుకో. రేపు ఉదయకాలం నిశ్చితమైతే ప్రభు మరి శంషాబాద్లో మా సహోదరుడు ప్రభు మరి ఆర్టిస్ట్ డేవిడ్ అన్న మరి బేలమొక్కరి కుటుంబం హౌస్ డెడికేషన్ ఉంటుంది. ఆ కార్యక్రమానికి మీరు ఆధిపత్యం వహించండి. ప్రతి పరిచర్య మర్యాదగా, క్రమంగా, పద్ధతిగా నీ మహిమార్థమై జరుగుటకు సాయించండి. మీ దాసునికి తండ్రి మీ నడిపింపు తలంపులు దయచేసి ప్రణామన స్తుతించి ప్రాంచుకున్నాం తండ్రి. ఆమేన్.
ఆ టైం వైపు చూడకండి, కరెక్ట్ టైంకి అయిపోతుంది. దయచేసి అదంటే కొంచెం ముందు ఉంటుందని అందుకు చెప్తున్నా. అందుకని టైం చాలా అయిందేమో అనుకుంటారేమో అని ఆలోచన. అట్లా ఈరోజు ప్రభుచితమైతే మరి యెరూషలేము ప్రార్థనా మందిరం శంషాబాదు ఆశీర్వాదం అన్న వాళ్ళని ఆధారం చేసుకొని బహిరంగ సువార్త ఉంటుంది. సాయంత్రం సువార్త కూడిక ఉంటుంది. సహోదరుడు పెద్దలు జయరాజన్న వస్తారు. మరి పాల్గొనవలసిన వాళ్ళందరూ కూడా ఆసక్తి కలిగిన వారు మీ అవైలబిలిటీ వెహికల్స్ ఏర్పాటు చేసుకొని 2 3 మరి పాలు పొందాలని మనం చేస్తున్నాను. మందిరంలో సువార్త కూడిక ఉండదు. రేపు ఉదయకాలం బ్రదర్స్ వైపు గొలుసు ప్రార్థనకి ఎవరుంటారు? గొలుసు ప్రార్థన ఎవరన్నా ఒకరు, ఎవరైనా ఉండొచ్చు. జాస్వంకులు రైట్, జాస్వం. సిస్టర్స్ వైపు ఎవరు ఉంటారు? ఎవరన్నా ఉంటారా? గొలుసు ప్రార్థన చేయగలిగిన వారైనా చేస్తూ ఉంటారు. సహోదరి కలమ్మాటి, వైఫ్ ఆఫ్ రత్నమంకులు. మంగళవారం ప్రవచితమైతే సహోదరుల కూడిక మందిరం 7 గంటలకు ఉంటుంది. బుధవారం సంఘ ప్రార్థన ప్రవచితమైతే మరి మందిరంలో ఉంటుంది 7 గంటలకి. ప్రవచితమైతే రెండో శుక్రవారం వచ్చేది. రెండో శుక్రవారం ఎవరు రిక్వెస్ట్ ఇచ్చారు, రఘు వాళ్ళు కూడా, అది సరే. ఉదయకాలం శుక్రవారం సిస్టర్స్ రఘు వాళ్ళ ఇంటికాడ ఉపాస ప్రార్థన కలిగి ఉంటారు. సాయంత్రం ఆల్ నైట్ ప్రేయర్ కలిగి ఉంటారు. ఆల్ నైట్ ప్రేయర్ కలిగి ఉంటారు. కొంచెం వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి కొంచెం ప్రార్థన, నిన్న కూడా ఏదో ఫీవర్ వచ్చినదన్నారు, కొంచెం అది క్యాన్సిల్ చేయడం కంటే కలిగి ఉండడం మంచిది. సాయంత్రము ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. మరి పాటల పరిచర్య సహోదరుడు స్టీవెన్ అన్న అండ్ సహోదరులు ఉంటారు అందుబాటులో ఉన్నవారు. సౌండ్ సిస్టమ్ సహోదరుడు శరణు మరి గోపి కలిగి ఉంటారు. సోమవారం రోజు ఉదయకాలం ప్రవచితమైతే 10-10:30 గంటల ప్రాంతంలో మరి సహోదరుడు ఆర్టీసీ డేవిడ్ అన్న మరి సహోదరి బ్యూలమ్మక్క వారి నూతన గృహ ఇల్లు ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. సంఘం అంతటి కూడా ప్రకటన చేయమన్నారు. మరి అందరూ కూడా మీ యొక్క అవైలబుల్ వెహికల్స్ ఏర్పాటు చేసుకొని మరి పాలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. శనివారం క్లీనింగ్ డ్యూటీ బ్రదర్స్ వైపు నుంచి సహోదరుడు సామ్యేలు సన్ ఆఫ్ దయానంద్, సహోదరుడు రాజు సన్ ఆఫ్ సుందర్, సహోదరుడు సైమన్ సన్ ఆఫ్ సుజాతమ్మ, సహోదరుడు అశోక్ అక్వేనిగూడెం, సహోదరుడు అరుణ్, అలాగే సన్ ఆఫ్ యాదయ్య, సహోదరుడు జోయల్ సన్ ఆఫ్ సోమయేలు. సహోదరుడు సిస్టర్స్ వైపు నుంచి సహోదరి స్వర్ణలత వైఫ్ ఆఫ్ ఆమ్రాజు, సహోదరి రజని వైఫ్ ఆఫ్ లాజరు, సహోదరి పింకమ్మ వైఫ్ ఆఫ్ రాజు, సహోదరి అనిత వైఫ్ ఆఫ్ వెంకటరత్నం, సహోదరి పరమేశ్వరి వైఫ్ ఆఫ్ ప్రవీణ్, సహోదరి ఎబ్సేబా డాటర్ ఆఫ్ రాజు. తర్వాత 19వ తారీఖు ఏ వారం వస్తుంది? 19వ తారీఖు ఇక్కడ ప్రేమావతిపేటలో ఒక్కరోజు ఉదయం 9:30 గంటల నుంచి మరి సాయంత్రం 5 గంటల వరకు సహోదరుల కూడిక ఉంటుంది. మరి దైవ వర్తమానికురాలు సహోదరి షిపోర పీఠాచారి అక్క వస్తుంది. దయచేసి మీరందరూ 8:30 ఆ ప్రాంతంలో, ఆ రోజు పండగ కూడా ఉంటుంది, హిందువుల పండగ ఒకటి. ఆఫీసులు కూడా ఉండవు, స్కూల్స్ ఉండవు. యవనస్తులైన సిస్టర్సు, అలాగే బాతిగల సిస్టర్సు, అలాగే సేవకురాలు అందరూ కూడా 8:30కి మందిరానికి వస్తే వింగర్ ఏర్పాటు చేస్తారు పెద్దలు. మరి వెళ్ళగలిగిన వారందరూ కూడా మీటింగ్ చూసుకొని రావచ్చు. అలాగే 13వ తారీఖు అంటే 12వ తారీఖు ఈసీఐలో దైవ సేవకులు బాతిగల సహోదరుల కూడిక ఉంది. మరి బాతిగల సహోదరులు కూడా నాతో పాటు వస్తే మరి ఈసీఐలో ముందుగా వెళ్ళాలి మనం.
ఆరంభం టయానికే వెళ్ళాలి, 9 గంటలకల్లా అక్కడికి వెళ్ళాలి. దయచేసి మరి గమనించాలని మనం చేస్తున్నాం. 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు ఆదివారం. 13వ తారీఖు శుక్రవారం కృతజ్ఞత కూడిక, మరి న్యూ జెరూసలేము ప్రార్థనా మందిరము, టీచర్స్ కాలనీ, బుద్వేలు, రాజేంద్ర నగర్లో మరి యానివర్సరీ మీటింగ్ అని దైవసేవకుడు ఫోన్ చేసి చెప్పాడు. దయచేసి అక్కడికి కూడా పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళగలిగిన వారందరూ కూడా వెళ్ళవచ్చు. శనివారం కూడా స్పెషల్ మీటింగ్ బైబిల్ స్టడీ ఉంటుంది, ఉదయం 10:30కు స్టార్ట్. కాబట్టి ఈ యొక్క అన్నీ కూడా ప్రకటనలు గ్రహించి మరి మీకు అందుబాటు మీకు కలిగిన టయాన్ని బట్టి ఫాలో అవ్వాలని మనం చేస్తున్నాం. మందులో యవనస్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు, సౌండ్ సిస్టాన్ని బట్టి పోరాటాలు ఎదుర్కొంటున్నారు. దయచేసి ప్రార్థన చేయండి. సౌండ్ సిస్టమ్ దాదాపుగా మరి 3 లక్షల ఎస్టిమేషన్ అన్నాడు తమ్ముడు. దాని కొరకు ప్రార్థన భారంగా చేస్తున్నాం. నాకేదన్నా దేవుడు సహాయం చేస్తే అది పెద్దలకి ఇచ్చి అది సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని. ఎనికి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని వాళ్ళు కొంచెం సరిగా పెడతలేవే అన్న పిల్లలు ఎదుర్కోవడం చేయడం, అది ఆరంభం నుంచి కింది నుంచి కూడా సిస్టమ్ డ్యామేజ్ అయింది. దానివల్ల అర్థం చేసుకోండి. కాబట్టి దేవుడు ఏదైనా సహాయం చేస్తే మందిరం నుంచి కాకుండా మందిరంలో అంత పరిస్థితులు లేవు. మందిరం నుంచి కాకుండా కేవలం ప్రార్థనా పూర్వకంగానే ఏదో ఉదయం ఒక విషయం చెప్పాను కదా, మందిరంలో ఏమైనా పని ఉందన్నా చేస్తావా అని ఒక ఫోను అలాగొచ్చినట్టుగా అలాగ ఉత్తేజపడి ప్రార్థన ద్వారా దేవుడు ఏదైనా హెల్ప్ చేస్తే దేవుడు ఆ హెల్ప్ను బట్టి పెద్దలను సహకరించి ఆ పని కార్యం చేయడానికి ఏముంటుంది, వీలు ఉంటుందని చిన్న రిక్వెస్ట్. ఓన్లీ ప్రేయర్ మాత్రమే. అలాగూ ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. కానుకేస్తాం సార్, క్షమించండి. మనం లేచి నిలబెడదాం. నాకంటే మీరు అట్లుండాలి హుషారుగా. నేను కొన్నిసార్లు బ్లెస్సింగ్ కూడా ఇచ్చేసిన కానుకేయకుండా. మనం లేచి నిలబడదాం. అదే సమయంలో మరి ఒక చిన్న పాట పాడుతుండగా ప్రభు సేవా మహిమార్థమై మరి రక్షణ పొందిన వారు తమ కానుకలను సమర్పించుకుంటారు. యెహోవా నీ కృపాతిశయము. పాట సంఖ్య 651, పాత పుస్తకంలో 636, సాంగ్ నెంబర్ 651, సాంగ్ నెంబర్ 636. అతిశయమును నిత్యము కీర్తిందు, నిత్యము కీర్తిందు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తిందు, నిత్యము కీర్తిందు.
సహోదరుల ఉపవాస ప్రార్థన. సహోదరుడు జి గుంటి రఘు, అలాగే గుంటి అమృతమ్మ వారింటి దగ్గర కలిగి ఉంటారు. దయచేసి ప్రార్థన పూర్వకంగా, వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు, దయచేసి ప్రార్థన చేయండి, అక్కడ భారంగా చేపియండి. ఆ తర్వాత సోమవారం ప్రకటన చేసినాను హౌస్ డెడికేషన్. సహోదరుడు ఆర్టిస్ట్ డేవిడ్ అన్న, అలాగే సహోదరి మరి బ్యూలమ్మక్క వారి నూతన గృహం మరి ప్రతిష్ట కార్యక్రమం ఉదయం 10-10:30 గంటల ప్రాంతంలో ఉంటుంది. దయచేసి సంఘం అంతటికి ఆహ్వానం. మీ అవైలబిలిటీ మరి పొజిషన్ బట్టి అక్కడికి రావాల్సిందిగా మనవి చేయించున్నాం. ప్రార్థన చేసుకుందాం. అల్లు తండ్రి, స్తుతిస్తున్నాం, కృతజ్ఞతలు. ఈ దినాన్ని మాకు ఇచ్చారు, స్తోత్రాలు ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినారు, కృతజ్ఞతలు. ఆరాధన 2వ వర్తమానంలో దయ చూపిస్తూ వచ్చినారు. దయగల తండ్రి, మమ్మల్ని మీ వాక్యానుసరంగా బలపరిచి మా అందరిలోతోనే కార్యం జరిగించు. అలాగే తన ఇంటిని ప్రేమించి నీ బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు నీ పని కొరకు వాడుకోవడం, మందిరాన్ని అభివృద్ధిలోకి తీసుకురండి. చేయబడిన ప్రకటనలను మీరు దీవించండి ప్రభా. మరి కానుకలు, ప్రతిష్టార్పణలు, దశమ భాగములు వారు ఏ రూపంలో తెచ్చారో మీరు దీవించండి. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు, సమృద్ధిని కలుగొచ్చండి. ఇళ్ళకి వెళ్తున్న తోడుగా ఉండు ప్రభా. ప్రకటనలన్నీ కూడా గ్రహించిన వారై పాలు పొందుటకు సహాయం చేయండి. వారు కుడికల్లో మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని ఇళ్ళకెళ్తున్న బిడ్డలతో ఉండండి. వారమంతా వారి పనులు, వ్యవసాయాలు, స్కూళ్ళు, పరీక్షలు అన్నిట్లో సహాయం చేయండి. యేసు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి కొంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిచి కాపాడుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి యంగ్ బ్రదర్స్, యంగ్ సిస్టర్స్ మ్యాట్స్, చైర్స్ తీయగలిగిన వారందరూ కూడా దయచేసి తీసి వాటి స్థలాలలో ఉంచగలరని మన ప్రభు నామమున మనవి చేస్తూ ఉంటున్నాం.